నానా నువ్వు చేయరా, నీ తరఫు ఇంకోటి చేయించరా చెప్పడం తప్పదించలే కానీ ఆయన వచ్చి డైరెక్ట్ నీళ్ళ దిగి నడుస్తాడు ఆయన. అది ఆయన చేయలేదన్న మాట తప్పుడు మాట. అది ఆ బోట్ ఇంట్లోకి వస్తుంది, ఆ సందులోకి మెయిన్ రోడ్లోకి వస్తుంది. రిస్క్ ఏమనేది ఆల్రెడీ రోడ్డు మీద వాళ్ళు తీసుకెళ్ళగలరు. ఇప్పుడు చంద్రబాబు మంచి చేస్తున్నాడు అంటావు? ఆయన మంచిగా చేస్తాడు. ఇప్పుడు ఆ మంచి అయిపోతే ఇంకా సత్యవాళ్ళంగా ఒకటి చంద్రబాబు చేయబట్టే. అదే వయసు చేసి ఉంటే ఈ నీళ్లు పోయేవాళ్ళము. ఎన్ని రోజుల నుంచి వాన నీరులో ఉన్నారు? ఆదివారం నుంచి ఉంది ఆయన. ఆదివారం నుంచి ఉన్నాం. చాలా బాగా వచ్చింది వాటర్. అయినా గవర్నమెంట్ కూడా బ్రహ్మాండంగా చేసింది సేవ. ఇది ఉద్దుత్ తుఫాను కన్నా గొప్పదేం కాదు. అలాంటిది ఉద్దుత్ తుఫాన్నే ఎదుర్కొని ఢీకొట్టిన చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా చేశాడయ్యా. మోడీ గారు చంద్రబాబుజీ మీరున్నారు, నేను ధైర్యంగా ఉంటా, దీని గురించి ఇబ్బంది పడడం. చంద్రబాబు నాయుడు గారు చాలా మందికి వస్తున్నారు కానీ చూస్తున్నారు, ప్రజలను బయటికి తీసుకురావడం లేదని అంటున్నారు కదా. లేదు, అంతా అబద్ధమయ్యా మాటలు. బయటికి రాబోతే ఇక్కడ రోడ్డు మీదకి ఎందుకు వచ్చారు వీళ్ళు? మీరు కూడా ఆలోచించాలి. మరి అక్కడే ఉండిపోయి కొట్టుకుపోయి తేలాడాలిగా. ఇక్కడికి ఎందుకు వచ్చారు ఫ్లైఓవర్ మీదకి? తప్పది. చంద్రబాబు గారు చేయాల్సిన వరకు చేశారు ఆయన. ఏంటి ఏ సీఎం కూడా అంతకు మించి చేయలేడు. అంటే ఈయన అర్ధరాత్రి 12 వరకు తిరిగారు కదా. 74 ఏళ్ళు 76 ఏళ్ళు ఆయన వయసుకి మనం తిరగలుగుతామా? మీరు తిరగలుగుతారు కుర్రోళ్ళు. అలాగే ఎంత గొప్పగా చేశాడు ఆయన. ఆయన విమర్శించకూడదయ్యా. బ్రహ్మాండంగా వాటర్ అందించాడు, పాలు అందించాడు, భోజనం అందించాడు, ఫ్రూట్స్ అందించాడు. ఎంత గొప్పగా చేశాడంటే అది. అంతేగానే చంద్రబాబు నాయుడు గారిలో ఏ పొరపాటు. చాలా మంది బయటికి వస్తున్నారంటారు. ఇంకా వస్తున్నారయ్యా, వస్తున్నారు. బాబా ఎట్లుంది పరిస్థితి అంటే ఇప్పటికే కొద్దిగా వరద ఉధృతి అయితే తగ్గింది. చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కళ్ళకి కూడా పాల ప్యాకెట్లు కానీ వాళ్ళ అవసరాలు కనీస అవసరాలు తీర్చండి అధికారులకు చెప్తున్నారు. వాళ్ళు ఎలా ఉంది బాబా స్పందన ఎలా ఉంది? నాకు మటుకు ఇప్పుడున్నది మటుకు నచ్చిందండి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడనే కాదు, కృష్ణలంకనే కాదు, పైకాపురం అయినా రాజీవ్నగర్ అయినా ఎక్కడైనా 24 గంటలు సీఎం ఉండి చాకరీ చేసే సీఎం నేను ఈ 40-50 ఏళ్ళు చూడలే. ఈ మటుకు తిరిగి చేస్తున్నారు. ఇక్కడ మటుకు మాకు మటుకి సౌకర్యం బాగానే ఉంది. అదొకటి గోడ కట్టింది, సేఫ్టీ అయింది. ఎందుకంటే లేకపోతే ఈ పాటికి అందరం మునిగిపోయి నీళ్ళల్లో ఉండేవాళ్ళం. అంత సేఫ్టీ ఉంది. కాదు టయానికి ఏదో భోజనం, టిఫిన్ అలాంటి ఏర్పాట్లు వెంటనే చేస్తున్నారు. పాల ప్యాకెట్లు ఇస్తున్నారు. మీదే ఏరియా సార్? మాది సింగనగర్ అండి. నమస్తే అండి. సింగనగర్లో దాదాపు చాలా కుటుంబాలు ఉన్నాయండి. ఫస్ట్ బిల్డింగ్లో ఉన్న వాళ్ళు 2-3 ఫ్లోర్లు ఉన్నాడు, సేఫ్లో ఉన్నారు. కానీ ఒక గ్రౌండ్ ఫ్లోర్ రేకుల షెడ్ వాళ్ళు వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళని మాత్రం ముందు రిస్క్ చేయండి. ఎందుకంటే ప్రమాదంలో ఉన్నారు. ప్రభుత్వం చేస్తుందండి. ఎన్డీఆర్ఎఫ్, పోలీసు శాఖ, ఎన్డీఆర్ఎఫ్, సీఎం గారు ఎప్పుడు రానోళ్ళు చంద్రబాబు నాయుడు గారు లోన సెంటర్, డాపుల సెంటర్కి వచ్చి 4 సార్లు వచ్చారు. జగన్ వచ్చారండి, ప్రతిపక్ష నాయకుడు వచ్చారు. అంతా బాగుందండి, చేస్తారండి. 100 మంది చేయొచ్చు, 1000 మంది ఉన్న వరకు చేయండి, సేఫ్ చేయండి, ప్రాణాలు కాపాడండి. ఇట్లాంటి విపత్తు ఎప్పుడు చూడలేదు. విపత్తు వచ్చి అందరూ కలుస్తారు. ప్రతి కులమత భేదాలు లేకుండా, రాజకీయ భేదాలు లేకుండా అందరూ చేస్తున్నారు. కొంతమంది ఖాళీగా ఉంటున్నారండి గవర్నమెంట్ ఎంప్లాయీస్. వాళ్ళు మాత్రం కొద్దిగా రిస్క్ తీసుకుని ప్రజలు కాపాడండి. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు? నా పేరు రమణ బాబు. ఎక్కడ, ఏ ఏరియాలో మీరు ఉంటారు? నేను ఈ రోడ్డు చివరిలో గంగానమ్మ గుడి ఉంది, అక్కడ నుండి 2వ బిల్డింగ్ లో ఉంటాను బాబు. పైన మా పిల్లలు ఏమన్నారంటే జడిసిపోయారు. ఈ వరదకి జడిసిపోయి అటు మధురనగర్ రమ్మన్నారు. గులాబీ తోట వెళ్ళాం. వాళ్ళు కూడా ఖాళీ చేసి వైజాగ్ వెళ్ళిపోతున్నారు. సరే మేము వెళ్ళిపోతున్నాం అంకుల్ అంటే, సరే నేను కూడా వచ్చేస్తున్నాయా, నేను మా ఇంటికి వెళ్ళి చూసుకొని వస్తాను, 4 రోజులు అయింది కదా. ఒకటి. రెండోది ఫుడ్ బాగానే దొరుకుతుంది, వాటర్ బాగానే దొరుకుతుంది. కానీ లీటర్లు ఇప్పుడు ఒక కేసుకి 24-26 వస్తాయి. ఒక కేసు నెత్తిన పెట్టుకుని వెళ్ళిపోతున్నారు. కానీ ఇదిగోండి ఇది తాగండి, ఈ లీటర్ బాటిల్ తాగండి అని ఇవ్వట్లేదు ఎవరును. దాన్ని కొద్దిగా మీరు కంట్రోల్ చేయగలిగితే ఇక మనకి ఇదేం లేదు. చంద్రబాబు నాయుడిని అనకూడదు, కానీ మేము బతికున్నంత వరకు గుర్తుపెట్టుకునే ఉంటాం. పెద్దయినా ముఖ్యంగా వరదొచ్చిన కాడ నుంచి ప్రతి పూట మీకు ఫుడ్ అందిందా? అందిందయ్యా, అందింది. కానీ ఏంటంటే పైకి రాలేకపోయిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే కింద నుండి ఇలా ఇసురుతున్నారు, క్యాచ్ చేసుకుంటున్నాం. మా ఇదంతా ఇద్దరము, మా ఆవిడే నేను.
2 ప్యాకెట్లు అయితే 2 రోజులు సరిపడుతుంది. అంటే మీ పిల్లలందరూ వెళ్ళిపోయారా అంటా ఉన్నారు. ధైర్యంగా మీరు ఇక్కడ ఉండడానికి కారణం ఏంటంటారు? అసలు ధైర్యంగా ఉండడానికి కారణం ఏంటంటే ఈ ఏరియాలో ఉన్నోళ్ళు మొదటి నుండి బయటికి వెళ్ళలేక కృష్ణలంక వెళ్ళాం అనుకోండి, ఎవరో ఒకరు చూస్తారు, కానీ కృష్ణలంక మేము వెళ్ళాం. మాకున్నది ఇక్కడే స్థిరాస్తులు, కానీ రాజీనగర్లో కానీ కంట్రీకి లేదు రాజీనగర్, ఓల్డ్ రాజీనగర్, ఇవన్నీ మా స్థిరాస్తులు ఉన్నాయి. అంటే వరద వచ్చినప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు మీ ప్రాంతంలో ఎలాంటి సహాయ సహకారాలు అందించడంలో ముందున్నారు? అసలు ముందే ఉన్నారయ్యా, వారిని తప్పు పెట్టాల్సిన అవసరం లేదు. ఈసారి కూడా అనకూడదు, కానీ ఇంకొక 50 సంవత్సరాలు అయినా సరే ఆయన అలాగే ఉంటాడు, ఆయన పేరు అలాగే ఉంటుంది. మరొకవైపు జగన్ గారు ఏమో పూర్తిగా వైఫల్యం చెందింది, అన్నం కూడా పెట్టలేకపోతున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. చెప్పారా? చెప్తారు అయ్యా, చెప్తారు. పెట్టినోడు ఎన్ని రకాలుగా అయినా చెప్తాడు, పెట్టినోడే చెప్పడం. అది మరి ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మీ వీధి నుంచి వెళ్ళారు ముందుకి, నిన్న కూడా చాలా సార్లు తిరుగుతా ఉన్నారు, బోట్ల మీద తిరుగుతా ఉన్నారు. ఎలా అనిపిస్తుంది అసలు? 25 కిలోమీటర్లు ఆయన పుక్ లైన్ మీద వచ్చాడంటే రికార్డ్ బ్రేక్ 77 సంవత్సరాల్లో. ఈ రోజుకి చెక్కి చెదరని ధైర్యంతో తిరుగుతున్నారు. చాలు. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆ వయసులో కూడా అర్ధరాత్రులని అపరాత్రులన్నీ తిరిగి అధికారులతో పనులు చేయడం ఎంతవరకు అసలు చాలా బాగా చేపిస్తున్నారండి. ఏంటి ఆయన విషయంలో, చంద్రబాబు నాయుడు గారి విషయంలో మాత్రం ఎలాంటి ఇది కూడా లేదండి. అధికారులతో కూడా ఆయన నిద్రపోకుండా, అధికారులను కూడా నిద్రపోనివ్వకుండా చాలా యాక్టివ్ గా చేపిస్తున్నారు సార్. కానీ సార్ ఇన్ని కూడా ఈ రోజున రాజకీయం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు బుడమేర గేట్లు అంటారు, అదంటారు, ఇదంటారు, కానీ కనీసం ఆయన వ్యవహరిస్తున్న తీరు ఎలా చూడాలి సార్? ఇప్పుడు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కారు కదండి. 2020-21లో వరదలు వచ్చినాయండి. వస్తే కనీసం తింటాకి ఒక్క బిస్కెట్ ప్యాకెట్ కూడా ఇవ్వలేదండి. అసలు మామూలు భోజనాలు వదిలేండి. ఇవాళ ఏదో వచ్చి పెద్ద కబుర్లు చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఏమో 2 సంవత్సరాలు వస్తే ఆయన ఏం చేశాడు చెప్పానండి? ఇవాళ వచ్చి అది చేశారు, ఇలా మునిగిపోయిందని వచ్చి ఓ పెద్ద చెప్తున్నాడు. అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసింది. ఆఫ్ కోర్స్ వాళ్ళ చేతనైనంత వరకు బాగా చేస్తున్నారు. బట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ లో దిస్ గవర్నమెంట్ ఇస్ డూయింగ్ వెల్ అప్ టు దేర్ లెవెల్. ఇంతకు మించి చేయాలంటే తీసుకెళ్లి పాలు పిల్లల్ని తీసుకెళ్లి స్నానం చేసి ఉయ్యాలో లేరు కదా, ఎవరు పాలు ప్యాకెట్ ఇస్తారు, తాగించుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులు. అంటే ఇప్పుడు గత గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు ఎవరికి ఏమి ఇవ్వట్లేదు, పైన మాటలు చెప్తున్నారు. అది యాక్చువల్గా వాస్తవం ఉండాలి. వాస్తవం లేకపోతే ఏమవుద్ది? వాస్తవం లేకుండా అపోహలు మాట్లాడిన వాళ్ళు వాళ్ళే చులకన అవుతారు రేపు పొద్దున. ప్రజలకు తెలియదు ఏం జరుగుతుందో. అంటే వాళ్ళ ఇంటికి వాటర్ నీటి తరలిచ్చాడని మాట్లాడుతారు. అంటే అలా అని కాదులేండి, అది వరద ఇటు వెళ్తుంది అన్నది ప్రకృతి. మనం కావాలని తరలిస్తామా? ప్రొక్లైనర్ తెచ్చి గండి తవ్వుతామా? తవ్వం కదా. ఇక్కడ ఏ గవర్నమెంట్ అక్కడ ఈ రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ అండ్ పర్సన్, ఏ గవర్నమెంట్ అయినా కానీ రెస్పాన్సిబిలిటీలో ఇది డిజాస్టర్ రెస్క్యూలో అందరినీ ఈక్వల్గా చూస్తారు, చూడాలి కూడా. రాగానే ముఖ్యమంత్రి స్వయంగా ఇక్కడ పర్యవేక్షించడంపై మీరేమంటారు? అది వెల్ అండ్ గుడ్. ఎందుకంటే ఆయన మేడ మీద కూర్చుని అందరిని అధికారులను పంపించాను, జిల్లా యంత్రాంగాన్ని, కలెక్టర్ని, ఎస్పీలని అందరిని పంపించేశాను అని కూడా చెప్పొచ్చు. అప్పుడు కూడా ఎవరు ఆయన తప్పట్టక లేదు. కానీ ఆయన నిన్న విజయవాడ వచ్చినప్పుడే మేము చాలా కరెక్ట్గా ఫీల్ అయ్యాం. ఎందుకంటే అంత ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి ఫిజికల్గా తను వచ్చి దగ్గర పర్యవేక్షించడం అనేది వెల్.